ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు బ్లీడింగ్ వస్తుందా అంటే రావడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే మన బాడీలో ఒక గొప్ప విషయం ఏంటంటే బోల్డంత రిజర్వ్ మన బాడీకి ఉంది. నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ ఏంటంటే 150,000 నుండి 450,000. దట్ ఈస్ అవర్ నార్మల్ ప్లేట్లెట్ కౌంట్. 150,000 కన్నా తగ్గినా చాలామందిలో బ్లీడింగ్ రాదు. బ్లీడింగ్ ఎప్పుడు వస్తుందంటే వెన్ యువర్ ప్లేట్లెట్ కౌంట్ డ్రాప్స్ బిలో 20,000. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 10,000 కన్నా తగ్గినప్పుడు అప్పుడు బ్లీడింగ్ వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అప్పుడు కూడా పెద్దగా బ్లీడింగ్ లేకుండా బయట పడిన వాళ్ళు చాలామంది నేను చూశాను. ఓకే, సో దాని గురించి మీరు వరీ కాకండి. బ్లీడింగ్ గురించి దానికి ఈ కోవిడ్ సిచ్యువేషన్లో దిస్ ఈజ్ నాట్ ఏ మేజర్ ప్రాబ్లం. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఇట్. ఇఫ్ ఇట్ రియలీ కమ్స్ టు దట్ పాయింట్ వేర్ అది బాగా ప్లేట్లెట్స్ పడిపోయే బ్లీడింగ్ అంటే అది ఐసీయూ లెవెల్ ట్రీట్మెంట్. ఆ టైంలో ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్స్ అని చేస్తారు. అలాగే ఇది ఎందుకు ఇలా జరుగుతుందనేది చూసుకోవాలి. అది హెపరిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపెనియా వల్ల జరుగుతుందా, లేకపోతే ఈ కోవిడ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ వల్ల వచ్చి డిఐసి అని డెవలప్ అవుతుందన్నమాట, డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అని చెప్పి జరుగుతుంది. దానివల్ల జరుగుతుందా, లేకపోతే వేరే డ్రగ్స్ వల్ల ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా జరిగిందా, ఇటువంటివన్నీ చూసుకుని అప్పుడు దానికి ట్రీట్మెంట్ స్పెసిఫిక్గా చేసుకోవాలి. 13th క్వశ్చన్ ఏంటంటే ఆర్ బ్లడ్ థిన్నర్స్ డిప్లీటింగ్ ప్లేట్లెట్స్? ఇందాక మనం అనుకున్నట్టుగా హెపరిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపెనియా కాజ్ చేసి ప్లేట్లెట్స్ తగ్గేందుకు కారణం కావచ్చు, దో అన్కామన్లీ. ఇంకా ఎలెక్విస్, వార్ఫెరిన్ ఆర్ కుమిడిన్ ఇలాంటివన్నీ కూడా దే యూజువలీ డూ నాట్ కాజ్ ఎనీ ప్లేట్లెట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇంకా ఆస్పిరిన్, ప్లావిక్స్ ఇటువంటి బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటే కనుక ప్లేట్లెట్ ఫంక్షన్ మీద అవి ఎఫెక్ట్ చూపిస్తాయి, కానీ ప్లేట్లెట్ కౌంట్ పడిపోయేటట్టుగా వాటి ఎఫెక్ట్ ఉండదు. హోప్ దిస్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. 14th క్వశ్చన్ ఏంటంటే ప్లీజ్ టెల్ us అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ RT-PCR CT వాల్యూ అంటే వైరల్ లోడ్ అండ్ డిసీజ్ సివియరిటీ. ఈ రెండిటికి డెఫినెట్గా కోరిలేషన్ ఉండాలని లేదు. మనం ఏమనుకుంటాం, అమ్మో వైరల్ లోడ్ బాగా పెరిగిపోయింది కాబట్టి వీటికి బాగా సివియర్ డిసీజ్ వచ్చేస్తుంది అని అనుకుంటాం మనం జనరల్గా. కానీ రీసెర్చ్ షోస్ దట్ ఈ రెండిటికి కోరిలేషన్ ఉండాలని రూల్ లేదు. వైరల్ లోడ్ బాగా పెరిగితే సివియరిటీ రావడానికి ఆస్కారం ఉంటుందా, ఉంటుంది, కానీ డెఫినెట్గా వస్తుందా, లేదు. ఎందుకంటే ఇక్కడ కోవిడ్ అనే డిసీజ్లో ఈ వైరస్ మల్టిప్లికేషన్ కొంతవరకు మనకి ప్రాబ్లం కాజ్ చేస్తున్నా అసలు ప్రాబ్లం అంతా కూడా ఈ వైరస్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయిపోతుందా అవసరమైన దానికన్నా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో అండ్ అది వీ క్యాన్ టెల్ వైరల్ లోడ్ ఎక్కువన్నా జరగచ్చు, తక్కువన్నా జరగచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది హోస్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనమాట. 15th క్వశ్చన్ why are you not prescribing any replication inhibitors to control the virus load in home isolation during the first week of infection? ఎందుకంటేనండి ప్రస్తుతం there is no evidence that any specific medication works for this. ఈ రెమ్డెసివిర్ ఒకటి ఉంది, అదేమో ఇంట్లో ఇచ్చేందుకు వీలవదు, ఎందుకంటే ఐవి ద్వారా ఇవ్వాలి. అలాగే వచ్చిన ప్రతి వాళ్ళకి రెమ్డెసివిర్ అనేది ఇవ్వాలనుకుంటే కనుక మనకి సరిపోదు. ఎనఫ్ డోసెస్ లేవు. ఆల్రెడీ బ్లాక్ మార్కెట్ చాలా వెచ్చలవిడిగా ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ ఎనీ రోల్. హోప్ఫుల్లీ రేపొద్దున మనం అనుకున్నాం కదా, ఈ మోల్నుపిరవిర్ అనే మెడికేషన్ కనుక మనకి అవైలబుల్ అయితే ఐ థింక్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు సమ్ ఎక్స్టెంట్. 16th క్వశ్చన్ ఏంటంటే why are hydroxychloroquine and azithromycin are being continued to be prescribed in India even after the trials show that there is no real benefit and there is QT prolongation? My answer is they shouldn't be. Especially azithromycin can cause QT prolongation, hydroxychloroquine can cause QT prolongation. QT prolongation జరిగినప్పుడు మనకి ఒక హార్ట్ ప్రాబ్లం వస్తుంది, టార్సెట్ డిపాయింటస్ అంటాం అనమాట, వెంట్రికులర్ ఎరిథమియా అంటాం. హార్ట్ కొంచెం గజిబిజిగా ఎక్కువగా కొట్టేసుకుని
ఇట్ కెన్ గో ఇన్ టు షాక్ అనమాట. సో ఈ క్యూటీ ప్రొలాంగేషన్ అనేది జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం. అందువలన ఈ రెండు మెడికేషన్స్ కలిపి ఇవ్వడం అంతగా మంచిది కాదు. దీని గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. హైడ్రాక్సిక్లోరోక్విన్ మెకానిజం ఏంటి, క్యూటీ ప్రొలాంగేషన్ కాజ్ చేయడానికి, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అజిథ్రోమైసిన్, హౌ ఇట్ కాజెస్ క్యూటీ ప్రొలాంగేషన్ అనే మెకానిజము. ఈ రెండు కల్పించినా కూడా పెద్దగా ఇంటరాక్షన్ ఉండదు అనేది కూడా ఒక రీసెర్చ్ స్టడీలో తేలింది. బట్ ఆల్ దోస్ డీటెయిల్స్ తీసి పక్కన పెడితే ఈ మెడికేషన్స్ రెండు కూడా ప్రూవెన్ కాదు, నో నీడ్ టు గివ్. 17వ క్వశ్చన్, వై ఆర్ యూ ప్రిస్క్రైబింగ్ ఎమర్జెన్సీ అప్రూవల్ డ్రగ్ టు ఏ హోమ్ ఐసోలేషన్ పేషెంట్ క్వశ్చన్ అడిగారు. ఏ డ్రగ్గో చెప్పలేదు. సో అది క్లారిఫై చేస్తే కనుక అది ఆన్సర్ చేయొచ్చు. 18th క్వశ్చన్, వై ఈజ్ ఫావిపిరవిర్ స్టిల్ బీయింగ్ కంటిన్యూడ్? వై డూ యూ ఫీల్ ఇట్ ఈస్ బీయింగ్ యూస్డ్? నో రోల్ ఫర్ దిస్ మెడికేషన్ అండి, ఫావిపిరవిర్. సో నో నీడ్ టు యూస్. మన ఇండియాలో చాలామంది యూజ్ చేశారన్న విషయం నేను గమనించాను. 9 ట్యాబ్లెట్లు వేసుకుని రోజుకి ఎన్నిసార్లు, సో ఇట్స్ బోల్డ్ అనే ట్యాబ్లెట్లు మింగి 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 జనాలు సిక్కైపోతున్నారు. ఇట్ ఈస్ నాట్ నీడెడ్. 19వ క్వశ్చన్ కూడా ఈ ఫావిపిరవిర్ గురించే. జపాన్ ఇంకా యాక్చువల్గా అది అప్రూవ్ చేయలేదు, మరి మన ఇండియాలో ఎందుకు ఇస్తున్నారని చెప్పి. అగైన్ ద ఆన్సర్ ఈజ్ నో నీడ్. నో నీడ్. రీసెర్చ్ హ్యాస్ నాట్ ప్రూవెన్ that this is helpful for COVID. 20th క్వశ్చన్ కూడా అదే, వై ఫావిపిరవిర్ అప్రూవ్డ్ ఇన్ ఇండియా అనేది. అగైన్ ద ఆన్సర్ ఈజ్ నో నీడ్. ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఈ ఫావిపిరవిర్ అనేది దాదాపుగా సంవత్సరం క్రితం ఈ కోవిడ్ వచ్చిన కొత్తల్లో జనాలకి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి ఇవ్వాలి, ఆ ప్యానిక్, ఆ భయం, ఒక హోప్, ఏదైనా ఇది వస్తే ఇంప్రూవ్ అవుతుందేమో, ఇటువంటివన్నీ పెట్టుకుని చాలా 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 ట్రీట్మెంట్స్ ఆ టైంలో మొదలవడం జరిగింది. కాకపోతే అవి తర్వాత సరిగ్గా డిస్కంటిన్యూ అవ్వలేదు. దీనికి రెగ్యులేటరీ బాడీస్ చాలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పి నా విజ్ఞప్తి. 21st క్వశ్చన్ ఏంటంటే, వై డిడ్ L&J హాస్పిటల్ ఇన్ ఢిల్లీ స్టాప్ ప్రిస్క్రైబింగ్ ఫావిపిరవిర్? తెలీదు, వాళ్ళని అడగాలి మీరు. 22nd క్వశ్చన్ ఏంటంటే, వై ఆర్ యూ స్టిల్ ప్రిస్క్రైబింగ్ ఫావిపిరవిర్ ఈవెన్ ఆఫ్టర్ ICMR and DGHS removed it from protocol? Again, those people who are using it, they should stop using it. That's my recommendation. 23rd క్వశ్చన్ ఏంటంటే, while giving plasma therapy, are you matching patient and donor blood group or patient and donor variant also? Please give reasons. Simple answer, plasma therapy is not anymore recommended. It is not really proven to be that helpful. So, దాని గురించి మనం పెద్దగా వరి అవ్వక్కర్లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. 24th కూడా ప్లాస్మా థెరపీ గురించే క్వశ్చన్ ఉంది. ఆన్సర్ ఇస్ ద సేమ్, ఇట్ ఈస్ నాట్ నీడెడ్. సో 25th క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ దిస్ కాక్టైల్ యాంటీబాడీ థెరపీ హెల్ప్ఫుల్ ఇన్ డెల్టా ప్లస్ వేరియంట్? ఇక్కడ డెల్టా ప్లస్ వేరియంట్లో ఒక కొత్త మ్యూటేషన్ ఉంది, అది K417N అని చెప్పి అంటాము. దానివల్ల ఈ వైరస్కి ఈ యాంటీబాడీ రెసిస్టెన్స్ వచ్చింది అనేది కొంచెం వరకు రీసెర్చ్లో ప్రూవ్ అయింది. ఇప్పుడు యూజ్ చేస్తున్న మన కాక్టైల్ యాంటీబాడీ రోషే వాళ్ళు క్రియేట్ చేసినది. ఒరిజినల్గా అది వైల్డ్ టైప్ కరోనా వైరస్ తీసుకుని దానికి అగెయిన్స్ట్గా అది క్రియేట్ చేయడం జరిగింది. కాకపోతే దాదాపుగా ఈ సంవత్సరంలో ఈ కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ చాలాసార్లు మ్యుటేషన్ అయ్యి ఆ ఒరిజినల్గా ఉన్న యాంటీబాడీస్, మోనోక్లోనల్ కాక్టైల్ యాంటీబాడీ దీనికి అంత ఎఫెక్టివ్గా పనిచేయదు ఏమో అని చెప్పి ఒక రీసెర్చ్ స్టడీ వచ్చింది. సో దీని గురించి ఫర్దర్గా ఇంకా స్టడీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అప్పటిదాకా ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ థెరపీయే. దిస్ ఈజ్ నాట్ ఎ మేజర్ ట్రీట్మెంట్ లైక్ స్టెరాయిడ్ ట్రీట్మెంట్. అలాగే ఈ సెలెక్టివ్ పాపులేషన్లోనే మనం ఇవ్వాలి మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టైల్ ట్రీట్మెంట్ అనేది. ఎవరిలో మైల్డ్ డిసీజ్ ఉన్న వాళ్ళలో అక్కర్లేదు. కాకపోతే రిస్క్ ఆఫ్ ప్రోగ్రెషన్ టు
మోడరేట్ టు సివియర్ డిసీజ్ ఉంది అని అనుకుంటే కనుక, అంటే ఒక 65 ఏజ్ పైన ఉండి, క్యాన్సర్ ఉండి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి, లేకపోతే డయాబెటీస్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, ఇటువంటి కోమార్బిడిటీస్ అంటాం అనమాట. ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళలో ఫస్ట్ 5 to 6 days లోపలే ఈ యాంటీబాడీ కాక్టైల్ థెరపీ అనేది ఇవ్వాలి. అది ఐవీ ఇన్ఫ్యూషన్ ద్వారా ఇస్తూ ఉంటారు, జనరల్గా అవుట్ పేషెంట్ సెట్టింగ్లో ఇస్తూ ఉంటారు. కాకపోతే ట్రీట్మెంట్ దాదాపుగా 70,000. సో జుడిషియస్గా యూజ్ చేసుకోవాలి దీన్ని, ఎవరికి కావాలి ఎవరికి అక్కర్లేదు అని చెప్పి. ఇప్పుడు ఈ కొత్త కన్సర్న్ వచ్చింది మనకి, డెల్టా ప్లస్ వేరియంట్ యాంటీబాడీ సరిగ్గా పనిచేస్తుందో లేదో, మోనోక్లోనల్ యాంటీబాడీ అని చెప్పి. సో దాని యొక్క యూజ్ కూడా అప్పుడు మనకి డౌట్లో పడుతుంది అనమాట. యూజ్ చేద్దాం వద్దా, 70,000 ఖర్చు పెట్టాలా అక్కర్లేదా అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డాక్టర్స్ అందరూ కూడా ఒక పేషెంట్ని చూసేటప్పుడు ట్రయాజ్ అంటాం అనమాట. క్లాసిఫై చేసుకుంటాం, వీడేంటి, వీడికి రిస్క్ ఎక్కువ, రిస్క్ తక్కువ, వీడికి మైల్డ్ డిసీజా, మోడరేట్ డిసీజా, సివియర్ డిసీజా, ఇలా చూసుకుని జుడిషియస్గా ట్రీట్మెంట్ చేయాలి. అంటే ఏది ఎవరికి ఇవ్వాలి, ఏది ఎవరికి ఇవ్వకూడదు అన్నది ఆలోచించుకుని, అందరికీ ఒకటే ట్రీట్మెంట్ కాదు. 26 క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రోటోకాల్ యూ ఫాలో టు ఐడెంటిఫై అండ్ మ్యాచ్ ది వేరియంట్? దీనికి సమ్మర్ ఇన్ ఇండియా ఈ ల్యాబ్ టెస్ట్ చేసేవాళ్ళు, ఐ థింక్ దే షుడ్ ఆన్సర్ దిస్. 27th క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ రెమ్డెసివిర్ హెల్ప్ఫుల్ ఆఫ్టర్ వైరీమియా ఫేజ్? ఇక్కడ వైరీమియా ఫేజ్ అంటే ఏంటంటే, ఫస్ట్ వీక్లో ఈ వైరస్ రెప్లికేషన్ జరిగి మీ బ్లడ్లో ఈ వైరస్ లెవెల్స్ అన్నీ బాగా పెరుగుతాయి. దాన్ని వైరీమియా అంటాం అనమాట. బ్యాక్టీరియా మన బ్లడ్లో ఉంటే కనుక బ్యాక్టీరియమియా అంటాం, వైరస్ బ్లడ్లో ఉంటే కనుక వైరీమియా అంటాం. ఫస్ట్ వీక్ ఎండ్కి వచ్చేసరికి మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్ట్ అవ్వడం మొదలయ్యి ఈ వైరస్ లోడ్ మెల్లగా పడిపోతుంది, అన్డిటెక్టబుల్ లెవెల్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ రెమ్డెసివిర్ అనేది ఈ వైరీమియా ఫేజ్ అయిపోయిన తర్వాత, అంటే ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత హెల్ప్ అవుతుందా? హెల్ప్ కొంచెమే అవుతుంది. ఎందుకంటే ఏ వైరస్కైనా సరే యూజువల్ ట్రీట్మెంట్, యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఫస్ట్ 4 to 5 daysలోనే హెల్ప్ అవుతుంది. ఒకసారి వైరస్ బాగా రిప్లికేట్ అయిపోయిన తర్వాత ఈ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పెద్దగా యూజ్ ఉండదు. మన యాక్ట్ 1 స్టడీలో తేలింది ఏంటంటే, దాదాపుగా ఒక 10 days దాకా సమ్ బెనిఫిట్ ఉంటుంది, అప్పటిదాకా ఇవ్వచ్చు అన్నట్టుగా తేలింది. సో బట్ ద బెనిఫిట్ ఈజ్ అగైన్ మోడెస్ట్. ఐ వుడెంట్ రికమెండ్ ఎనీవన్ రన్నింగ్ ఆఫ్టర్ రెమ్డెసివిర్. Don't waste your money on it.